ఇల్లు అనేది రెంట్‌కిస్తే, ఆ రెంట్‌కున్న వాళ్ళు ఇల్లుని ఎలా చేశారో చూడండి ఒకసారి. మొత్తము బూజు, బల్లిపతర, దుమ్ము, చెత్త, చెదారం. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంత దుమ్ములో వాళ్ళు ఎలా వంట చేసుకొని తిన్నారు, ఇంట్లో ఎలా ఉన్నారో అర్థం కాలేదు. అట్లీస్ట్ 10 డేస్‌కి ఒకసారన్నా కనీసం క్లీన్ చేసుకోవాలి కదా ఈ డస్ట్ అంతా. మేమైతే రెంట్‌కున్న ప్లేస్‌లో అయితే చాలా నీట్‌గా ఉంచేవాళ్ళము. మనము ఇంట్లో రెంట్‌కున్నప్పుడు అది మన ఇల్లులాగా చూసుకోవాలి కదా నీట్‌గా. చూడండి అసలు మొత్తం ఇట్లా వాటర్ ఇట్లా గార పట్టేసి అట్లుంది. ఏ రోజుది ఆ రోజు కడిగేస్తే ఇట్లా ఉండదు కదా. కిటికీలు అయితే చూడండి చెత్త కుండీలాగానే ఉన్నాయి. కిటికీలు తుడుచుకోరా. ఇంకా ఇక్కడ వాష్ బేసిన్ పైప్ ఇరగొట్టారు. వాష్ బేసిన్ కంపు చేశారు. ఈ సందు అయితే అసలు చెత్తకుండే. ఇంత ఘోరమా? ఇంత ఘోరంగా ఉంటుంది అసలు. అందుకే మధ్యలో వెళ్ళి చెక్ చేసుకోవాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. కడప చూసారు అసలు కడగలేదు, ఏం లేదు. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ పెట్టిన ప్లేస్లో ఇంత గలీజ్ అయింది. ఈ కిటికీలు అయితే చూడండి అసలు. ఆ బల్లిపాతర చూసారా? 1 ఇయర్ క్లీన్ చేయకుండా ఎట్లుందో అట్లుంది. ఎవరైనా 1 ఇయర్ క్లీన్ చేయకుండా ఉంటారా? ఏం మనుషులో ఏమో. కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా ఇంత గలీజ్గా పెట్టుకోవడానికి ఇల్లు. కిచెన్ కూడా చూడండి, ఆ సెల్ఫ్లు అవి దీంట్లో ఎట్లా వంట చేసుకున్నారో మరేమో. చూడండి మొత్తం ఆయిల్, సెల్ఫ్ నిండా ఆయిల్ బారబోసిపోయినారు. చూడండి మరికలు ఎట్లున్నాయి. అట్లీస్ట్ ఒక పేపర్స్ వేసుకోవాలి. అన్నీ మరికలే, మొత్తం మరికలే. ఇది క్లీన్ చేసి సున్నాలు వేపిస్తే తప్ప కూడా పోయేటట్టు లేదు, అట్లుంది. చూడండి సిలిండర్ పెట్టిన ప్లేస్లో ఒక కింద క్లాత్ వేసుకుని దాని మీద సిలిండర్ పెడితే అట్లా మరికలు కావు కదా. ఇక్కడ చూడండి పేపర్లు అంటుకుపోయాయి. ఎంత గలీజ్ ఉంది అసలు. ఫంగస్ వచ్చేసింది మొత్తము. ఇంకా ప్లాట్ఫామ్ అయితే దరిద్రంగా చేశారు. మొత్తం జిడ్డు మరికలు. ఒక పేపర్ అంటిస్తే ఇదంతా చూడండి అసలు కిచెన్లో అంత డర్టీలు. అసలు వాళ్ళు ఎట్లా వండుకొని తిన్నారు. దీనికి వాళ్ళు కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే తీసిన వీడియోనే. ఇంత గలీజ్ ఉంటుందా కిచెన్? ఇది చూడండి మొత్తం కడగాక ఎన్ని ఇయర్స్ అయింది, అది ఎంత ఇట్లా పట్టిపోయి ఉంది చూసారా, సబ్బుతో వాటర్తో. మూలలకు కూడా చూడండి ఎంత బల్లిపాతర ఉందో. గోడలకు ఎట్లా గీసిరో చూడండి. మా బాబు కూడా చిన్నోడే కానీ ఇట్లా ఎప్పుడు గోడలు గీయలే. వాడికి ఒక పెన్ను పేపర్ ఇస్తే మంచిగా పేపర్ మీద రాసుకునేవాడు. వీళ్ళు చూడండి అసలు ఎంత గీకారో. ఒక్కొక్క దగ్గర అయితే సున్నము పెచ్చులు మొత్తం ఊడిపోయేదాకా గీకారు అన్నట్టు. చైర్స్ గోడలకు వేసి కూర్చోవడం. ఇది హాల్లో అండి. హాల్లో కూడా చూడండి అసలు టీవీ ఏరియా దగ్గర ఎట్లుంది. ఇక పసుపు కుంకుమ. కింద చూస్తారు ఒకసారి ఎంత కుళ్ళిపోయేలాగుందో. కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు పెట్టినట్టున్నారు అక్కడ. దేవుని రూమే గిట్లా వేసిర్రంటే ఇక వాళ్ళ మనుషులైనా కాదు, ఇక వాళ్ళకే తెలవాలి. దేవుని రూమే గింత గలీజ్ ఉంచుకున్న వాళ్ళు ఇక కిచెన్ హాలు బెడ్రూమ్ ఎట్లా ఉంచుకుంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. వాళ్ళు మనుషులకి ఎందుకు దేవుని రూమ్లో గింత బల్లిపాతర ఉంటుందా? మీరే చెప్పండి. మనుషులైతే ఇంత గలీజ్ అయితే ఉంచారండి ఇల్లును. ఇక మరి వాళ్ళు ఏ రకానికి చెందిన వాళ్ళో వాళ్ళకే తెలియాలి. ఈ ఇల్లు చూసాకైతే అసలు ఒక షాక్లో ఉండిపోయినాం, ఇంత గలీజ్ ఉంచుకుంటారా అని. ఇక్కడ చూడండి బెడ్రూమ్లో మొత్తం స్టిక్కర్స్ వేసి గోడకి అసలు ఎంత గలీజ్ ఉంది. ఇది సున్నాలు పెయింట్స్ వేయించినాక ఫస్ట్ రెంట్కి ఇచ్చిందే వాళ్ళకండి, ఇంకెవ్వరికి ఇవ్వలేదు. కొత్త ఇల్లును వాళ్ళకి రెంట్కి ఇస్తే ఇంత గలీజ్ చేసిపోయినరు. ఈ మూలలకు చూసిరా బల్లిపాతర. ఈ బల్లిపాతర తీసుకోరా అండి. ఇట్లా తర్వాత కడిగిపించినాం మొత్తం ప్రతి సెల్ఫ్ గోడలు సజ్జలు అన్నీ కడిగిపిస్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదండి, బాగానే ఖర్చు అయింది. యాక్చువల్గా వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళాలి కదా కాల్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యలో చూసిరు అక్కడ రెడ్ కలర్ అదంతా కూడా వాళ్ళే పడేసిపోయిందంట. మొత్తం కడిగిన తర్వాత కొంచెం ఏదో చూడ్డానికి అట్లా ఉంది కానీ చాలా అంటే చాలా ఖరాబ్ చేసిర్రు.
ఈ డోర్స్కి ఉండే వెనకాల బోల్టులు గొల్లెం కూడా ఇరగొట్టిపోయినరండి. బాత్రూమ్ డోర్లు కూడా ఇరగొట్టిపోయినరు. ఇట్లాంటి వాళ్ళకి అసలు రెంట్కి ఇవ్వద్దు, ఎవ్వరు ఇవ్వద్దు ఇలాంటి వాళ్ళకి. కడిగిన తర్వాత కొంచెం అట్లా చూడబుద్ధి అయింది ఇల్లును. మొత్తం పైన అంతటా బల్లిపాత్ర తీసేసి పైప్ పెట్టి కడిగిపించినాము. సో క్లీన్ చేయడానికి కూడా వాళ్ళు ఎక్కువ డబ్బులు అడిగిండ్రండి. ఎందుకంటే కొంచెము ఏదో అట్లట్లుంటే తక్కువకి క్లీన్ చేస్తారు, కానీ ఇల్లు మరి చెత్తకుండిలాగా ఉంది కదా, సో వీళ్ళు ఎక్కువ మనీ డిమాండ్ చేస్తారు. 2 రకాలుగా లాసే అండి ఓనర్స్కి. మొత్తం కడిగిపించిన తర్వాత అయితే ఇట్లుంది. ఇంక ఇక్కడ సున్నాలు వేపియాలి. మొత్తం గోడలకైతే మరకలు పోవట్లేదు. ఇక బాత్రూమ్ చూపిస్తూ ఉండండి మీకు. అసలు వాళ్ళు బాత్రూమ్ అయితే ఇంకా ఇంకా గలీజ్ ఉంటుంది. ఆ వీడియో క్లిప్ ఇంట్లో మిస్ అయింది. ఎట్లా చేసారో వీడియో, బాత్రూమ్ ఎట్లుందో, దాన్ని సబ్బు పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా, అది ఎట్లుందో ఇంకొక వీడియోలో ఉంటుంది. అది మీకు పోస్ట్ చేస్తాను నేను. ఖర్చు అయితే నీట్గా అయిందండి. కాకపోతే గోడలు సెల్ఫ్లు అయితే ఎంత రాకినా కొన్ని మరకలు పోలేదండి. చూడండి, కింద అయితే ఘోరంగా అయింది. ఇవి పోలేదు మరకలు, కొన్ని ఎంత రాకినా కూడా పోలేదు. ఎందుకంటే మనం ఫస్ట్కి వెళ్ళి నీట్గా ఉంచుకుంటేనే నీట్గా అవుతుంది. ఇప్పుడు ఎంత కష్టపడ్డా కూడా బాగా థిక్గా అంటిన మరకలు అయితే పోలేవండి. స్క్రబ్బర్తో స్క్రబ్ చేసినా కూడా, సోప్ పెట్టినా ఏం చేసినా పోలే. కానీ వాళ్ళు 3 years అట్లా రెంట్కున్నప్పుడు ఎంత మంచిగా చూసుకోవాలండి ఇల్లు. ఇక వాళ్ళు రెంట్కి వచ్చినప్పుడు నుండి క్లీన్ చేయనట్టున్నారు, అందుకే అట్లుంది. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లా చేసిర్రా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం నీట్గా అయింది ఇప్పుడు మొత్తం కడిగిపించిన తర్వాత. బాత్రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నా కదా, చూడండి. ఇక షాంపూ కవర్స్ కూడా పడేసేయలేదు. ఆ సబ్బు డబ్బా చూసిండ్రు ఎట్లా తయారు చేసిర్రు. గోడలకు అన్నీ మరకలే, ఇంత గలీజ్ అంటే గలీజ్ చేసి వెళ్ళిపోయినారు.